నా పేరు బుజ్జమ్మ. ఇక మా పిల్ల పోయి ఆ గుంతలు 2 మాటలు కూర్చున్నది. ఈమె కాళ్ళు లేవు, మాటలు రావు, నడవనికి రాదు. పింఛన్ చేపిస్తామంటే ఇప్పుడు మేము అన్ని పోయి సంగారెడ్లు అన్ని చేసుకుని వచ్చినాం, మేడంకి ఇచ్చినాం. ఇప్పటిదాకా మాకు పింఛన్ బి రాకొచ్చింది. పిల్లకి 5 సంవత్సరాలు ఉన్నది. మరి మా ప్రాబ్లం ఏమో దవాఖానలు పెట్టాలి. నెలకు 10,000 కాలేదు మీకు 5 ఏళ్ళ నుంచి. మరి మేము చేసి బట్టలు ఎత్తుకొని బతికేటోళ్ళం ఉన్నాం. పిల్లకి పెన్షన్ రాకొచ్చింది. మరి ఎట్లా చేయాలి? ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, చెయ్యి ఆపరేషన్ అయింది మా ఆయనకు. మరి మాకు ఎట్లా, మా బతుకులు ఎట్లా చెప్పండి, మీరే కాదనండి. ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది ఆపరేషన్ అయ్యి అతనికి. పిల్ల పరిస్థితులు మేము బతకల్లా, మేము అన్నం తినాలా. అరే పిల్లకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదమ్మా, ఇప్పుడు 10 లక్షలు చేసింది గవర్నమెంట్. మరి ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ గా చూపించాలి, ఎప్పటికీ ఒట్టిగా చూపి. ఆరోగ్యశ్రీ కార్డు నీకు ఉంది కదా, దాని మీద దూరకు వచ్చిండ్రు. ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు కదా. యాడ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు మాకు. అవునా? లేదు. అరే గవర్నమెంట్ అమలు కాగానే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాము, 10 లక్షలు ఇస్తున్నాము, పేదవాళ్ళు దీని మీద ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. మేము 10 లక్షలు పెట్టి డాక్టర్ గుట్టాడు, మేము నెలకు 8-10 లక్షలు పెట్టి చూపిస్తున్నాం. మేము మీకు 4 సంవత్సరాలు వెళ్ళి ఇప్పుడు 5 పడ్డది. మేము తిందుమా, మేమేమన్నా ఉందుమా, మాకైతే శారీరక గుడ్డం లేదు. మరికి బట్టలు ఉతుక్కొని ఉంటాం. ఎట్లా చేయాలో చెప్పు. మేము మీకు కూడా ఇప్పుడు ఈ కమ్యూనిటీలకు అంటే మీరు శాఖల అందరికి పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి అన్నాడు కదా ముఖ్యమంత్రి. వచ్చినాయి 1 లక్ష, ఇన్ని సంవత్సరాల నుంచి 1 లక్ష రూపాయలు వచ్చినాయి. 1 లక్ష రూపాయలు. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది ఆపరేషన్ అయ్యి అన్న, చేతి ఆపరేషన్ అయ్యి రాడున్నది, ఇంకా తీయలేం చేతిలోకి వెళ్ళి. అతని అంత ఆపతి పడుతున్నాడు, హార్ట్ ఆపరేషన్ అయినాడు. మేము ఎట్లా చేయాలో చేసుకోవాలి, బతకాలి చెప్పు. ఈ పిల్లతో మేము ప్రాబ్లం ఎట్లా, ఆ గుంతలకు పోయి 2 మాటలు కూర్చున్నది. ఎట్లా చేయాలో చెప్పండి మీరు. ఆయనకి ఎన్ని మాటలు చెప్తే పట్టించుకోకొచ్చాడు, మేడంకి పట్టించుకోకపోయా. చెప్పు సీన్ కాడుకు ఎన్ని మాటలు చెప్పినాము. పింఛన్ 4 ఏళ్ళు ఆయన మోహన్ కాలు గిడికి ఇరిగిపోయింది. ఇట్లా అడుగుతున్నా, కారు గుద్దినోడు ఇంతవరకు కనబడకొచ్చిండు. మరి ఎక్కడ పోయిండో ఏమో. మళ్ళీ లేబర్ ఆఫీస్ అని సర్పంచ్ ఇచ్చింది కాడ ఉన్నది ఒకటి, ఆయన మొగడు చచ్చిపోయాడు. ఆ లేబర్ బుక్ వస్తాయమ్మా నీకు 4 లక్షలు వస్తాయాడు లేబర్ ఆఫీసులు అంటే. 4 కాదు 5 మాటలు తిరుగుతా కానీ ఇంకా పట్టించుకొని లంబర్ బీన్లు ఉన్న ఫోటోతో గిడి తీసేసి నమ్మకం కాలు 4 ఏళ్ళ పింఛన్లేంలే. నేను అడ్డమైన ఇళ్ళలో బాస్ అందాం, నేను బతికేయాలి. గొల్లళ్ళం గొర్రెలు నాకు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చిండు 40,000 కట్టమన్నాడు. 40,000 కట్టినాము. 60,000 మాకు మంచి కుదర్థమైన, అట్లా నాకు లాభం వచ్చింది. లేదు రేవన్ ఇయ్యడన్న, అన్న మంచోడు ఉన్నాడు, చాలా మంచోడు. మేము వెయ్యం ఆడు గొర్రెలు ఎవడిస్తాడు చూడు, ఆయనకి ఇస్తాం చూడు, వానికి వేస్తాం చూడు. ఎవడు అతను మంచిగా గోటలాడతా గవ్వలాడతా రేవన్న అన్నాడు, ఆయనకి వెయ్యం. గులాబీ జెండాకి వేస్తాం చూడు, ఆయనకి వెయ్యం మేము. ఎట్లుంది సారు, మా ఇల్లు కొనుక్కున్నది, లైట్ బి లేదు, మాకు వాటర్ బి లేదు. నువ్వు ఇంకొచ్చి చూడాలనుకుంటే చూసుకో. వాటర్ బి లేవు అందరికి. ఇక్కడ అంత వస్తుంది వాటర్, ఇంటికి వాటర్ రాదు. కేసీఆర్ పైపు కూడా వేసిరు కదా, అండ్లవి రావు. వాటర్ లేవు, ఆ వాటర్ లేవు. బోరింగ్ ఖరాబ్ అయితే మాకు వస్తుంది. ఆ బోరింగ్ చాలా అయితే, అక్కడ ఉన్న బోరింగ్ చాలా అయితే మాకు నీళ్ళు వస్తాయి, వాటర్ నీళ్ళు. అది చాలు, అది మంచిగా చేయకొచ్చిండ్రు. మళ్ళీ నెల అయినా 2 నెలలు అయినా మాకు చుక్క నీళ్ళు లేవు. మేము ఏడికెళ్ళి మీ ఆకలి తోకలు ఉన్నాయి జర, అవిటికి నీళ్ళు పోతామంటే అవిటికి పోయాలా, మేము తాగాలని. ఇక తానం చేసుకోకుండా అవుతారం. ఏమున్నది సార్, ఏమున్నది, ఏం చక్కగా ఉన్నది, ఏం చేసారు. ఖాళీ కేసీఆర్ లైట్ ఇస్తా అన్నాడు, ఆ లైట్ ఒకటి ఉన్నది చూడు. మాకు ఆ నల్ల కూడా వేసారు, ఆ నల్లలో కూడా నీళ్ళు రానియకొచ్చారు, రాకుండా చేసారు. ఆ నీళ్ళు రావు, ఆ నీళ్ళు రాకొచ్చాయి మాకు. వీడు రుణమాఫీ చేస్తా అని ఆశకు వేసుకున్నాడు, మేము చేసిండు, చెప్పిండు. ఇక రుణమాఫీ చేస్తా అన్నాడు, మాకు రుణమాఫీ కూడా కాలేదు. రైతు బంధు రాలేదు.
ఏమి రాకొచ్చినాయి, మాకు వాటర్ లేవు, మాకు తంబాలు కూడా లేవు సార్. సరే ఇప్పుడు రేపు వచ్చేది గ్రామ సభ ఎన్నికలు, సర్పంచ్లు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పాలన తీరును చూసి ఓట్లు వేస్తారా? మంచిగా చేస్తుండే కదా, 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలందరినీ మంచిగా చూసుకుంటుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్నే ఉంటున్నారా ఈ మహిళలంతా? ఇక మంచిగా చేస్తే వేస్తాం సార్. మరి ఇప్పుడు మంచిగా చేసినట్లన్నా? ఇప్పుడు మంచిగా చేయలేదు, చేస్తామన్నారు చేయలేదు, చేస్తామన్నారు చేయలేదు. మరి రేపు మాకు నీళ్లు కావాలి ముఖ్యం, మాకు కరెంటు కావాలి. అక్కడ కొనకిల్లు మాకంటూ పొద్దు మిగితే సిమ్మ చీకటి, మేము ఎట్లుండాలి సార్? కొనకిల్లు చెప్పు. పాత ఆయన లెక్కకున్నాడా? ఇక కేసీఆర్ ఇంకా ఎంతో అంతనో మంచిగా చేసినట్టు కనబడుతుంది, కానీ ఇప్పుడు వచ్చినోడైతే మాకేం సాయం లేదు. రంగమ్మ సాకల రంగం సాకలోళం రంగమ్మ శాఖలోళ్ళు రంగమ్మ. ఏం మాకేం సాయం లేదు. ఇప్పుడు ఈడ కేసీఆర్ చేసిండు అంటున్నా కదా, మరి అయిపోయాయి. మరి వీడు వచ్చినోడు చేయలేడు. ఈ నచ్చినాక ఎన్ని వేలు ఇస్తానండి పెన్షన్? 4 ఏళ్ళు 4 ఏళ్ళు మరి చేసిండా? చేయలేడు. నీ మనమరాలకు 2500 వస్తున్నాయి. 2500 ఒక్క రూపాయలే యాయి కూడా లేవు. గ్యాస్ మాపైందా? గ్యాస్ ఒకటి అయింది సార్ అంతే. కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు ఒకటి అయిపోయి. మరి ఇంకేంది నీకు అన్ని ఏం పథకాలు, ఏం పథకాలు? ఇంకేం కావాలి? బస్సు ఫ్రీగానే తిరుగుతుంది. తప్పతర తిరుగుడు. మేము ఈ పల్లెటూళ్ళకి వెళ్ళిపోతాం ఊళ్ళకు. ఒకళ్ళకొకళ్ళు గుద్దుకొని సస్తున్నారు అందులో. అవునా? ఒకళ్ళకొకళ్ళు గుద్దుకొని సస్తున్నారు. బిర్యానీ చేసిండు ఇంకా 20-30 రూపాయలు తక్కువ చేసేది ఉండేవాడు. అవును మరి మీ గురించే చేసిండు. మేమేం తిరుగుడు చానా ఒక 10-20 రూపాయలు తక్కువ చేసేది ఉండే. మరి ఏమైతే ఒకళ్ళకొకళ్ళు గుద్దుకొని సస్తున్నారు అందులో. అంతేనా? అవును మరి. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 ఏమన్నా పడుతున్నాయి. అది కేసీఆర్ సార్ కరెక్ట్ లెక్క ఇస్తుండే. 27 తారీఖు ఇస్తుండే. ఇప్పుడు 30 అవుతుంది, 45 ఎప్పుడో ఇస్తున్నాడు ఆయన. ఎంత రావాల్సి ఉండే నీకు పెన్షన్? 2000 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? 4000. మరి ఏడాది అయిపోయింది పాలన. ఆయన మూటోకి వచ్చింది ఆయనకి. ఆయన మూటోకి వచ్చింది ఇస్తాడా? ఈ కేసీఆర్ బరాబర్ 3000 ఇస్తాడు, 3000 ఇస్తుండే. మరి ఎందుకు ఈయన ఇయ్యకొచ్చిండు? ఎందుకు ఇయ్యలేకపోయాడు సార్? తెలియదు సార్. మరి ఏమే పెద్ద మనిషి, నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు, ఇలాంటి ముఖ్యమంత్రిని చూసినావు ఎప్పుడన్నా? చాలా దేవుడు. ఎవరు? రేవంత్ రెడ్డి? నాకు కేసీఆర్. కేసీఆర్ దేవుడు. ఈ ముఖ్యమంత్రి తెలియదు సార్, నాకు తెలియదు. కేసీఆర్ నీకు కావాలి మళ్ళా? సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎట్లా? కేసీఆర్ సార్ నాకు కొట్టిన ఇస్తా కేసీఆర్ కదా, ఆయనకి ఇస్తా. నాకు కొట్టిన ఇస్తా, నేను చేయకుండా ఆయనకే ఇస్తా. ఎవరికి? కేసీఆర్కి. కేసీఆర్కి ఓటా? ఓకే రైట్. పెద్ద మనిషి నీ పేరేం పేరే? శ్రీశైలం. ఏంది మరి ఎట్లుంది 1 ఇయర్ పాలన? ఏం లేదు, అంత అబద్ధం. రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు ఇస్తాను, 4 వేలు బంద్ చేసాడు. అదే 2 వేలు ఇస్తున్నాడు. ఇక ఏళ్ళకు అదేమో బస్సు అది కార్డు అది ఇస్తున్నాడు. ఇక కరెంట్ అయితే ఒకటి ఫ్రీ. మాత రేకులు ఇళ్ళు ఉన్నాయి. ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకు లోన్ ఇస్తున్నాడు, అది కూడా లేదు. మొన్న రాసుకపోయారు ఇంటింటికి వచ్చి ఫోటోలు తీసుకుపోయారు. ఇది వారకు పసలేదు, ఎవరు చెప్పరు. ఇక మాకైతే మంచిగా కనబడుతున్నాడు అవుతుంది రేవంత్ రెడ్డి. ఎందుకే మరి ఇప్పుడు రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తున్నాడు, రుణమాఫీ చేసిండు, మళ్ళీ అన్ని ఇస్తాన్న పథకాలు ఒక్కొక్కరికి. ఇప్పుడు నువ్వన్నట్ల పెన్షన్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు కదా. ఇవ్వలేదు. ఆయన వచ్చింది ఎవరికి ఇచ్చాడు? మేము తీసుకుంటున్నాను కదా నువ్వు ఇక్కడ పెన్షన్ ఇస్తున్నాడు కదా 2 వేలు. మరి ఎంత ఇవ్వాల్సి ఉండే? 4 వేలు ఇస్తున్నాడు కదా అన్నాడు. అది పోనప్ప. ఇగో రేకులు వాళ్ళకు లోన్ అన్న ఇస్తాడు, అది కూడా లేదు. మరి మొన్న ఇంద్రమ్మ సభలు పెట్టారు కదా, కమిటీలు వేసారు, ఇక్కడ సభలు కూడా పెట్టారు కదా. పెట్టిరు, ఇంటికి వచ్చి రాసుకుపోయారు, ఫోటోలు తీసుకుపోయారు. ఇంట్లో కాడ వచ్చి ఒక్కరు చెప్పారు వచ్చి. ఇక ఇప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి, ఈ నెలలు వస్తాయి చెప్పాలని చెప్పాలి. ఈ ఊళ్ళో పట్టించుకోరు లేరు. ఆ లోపల ఏం చేసుకుంటారు ఏమో. మరి ఎట్లుంది పరిపాలన తీరు? ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంది? తేడా ఏముందంటే ఇక అబద్ధం చెప్పిండు కదా. అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు అబద్ధం? అమ్మ ఇప్పుడు ఇండ్లు లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. మరి పింఛన్ ఏమో 4 వేలు ఇస్తున్నాడు. పింఛన్ పోనప్ప. ఈ పేదోళ్ళకన్నా మరి చేయాలి కదా. జూట మాట్లాడుతున్నాడు, అది అబద్ధం. ముఖ్యమంత్రి.